నుంచి పనసకాయ తెచ్చినామా ఊరికి పోయినా కదా తీసుకోమ్మా నూనె రాసుకో ఇది ఆర్ట్ పనసకాయ కట్ చేయడం అయితే ఆయిల్ రాసుకొని మంచిగా తెగే కత్తి ఉండాలి ఫస్ట్ పనసకాయ నుంచే వైరల్ అయింది అయితే మీ చెట్టుది చాలా పెద్దగా ఉండే కదా అది పనసకాయ అది అయితే ఇది మాగింది ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది అందరు పనసకాయ ఇట్లా పొడవులో కట్ చేస్తారంట అవునా ఏమో మేము ఇట్లనే కట్ చేస్తాం అవును మేము ఇట్లనే చేస్తాం లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసింది బాగా అయిపోయినట్టు అయితే పెద్దలకు పెట్టుకుంటాం కదా సంక్రాంతికి అబ్బా మొత్తం తలలే ఉన్నాయమ్మా అయితే పెద్దలకు పెట్టుకుంటాం కదా అప్పట్లో పెద్దవాళ్ళకి ఫొటోస్ లేకుండే కదా అయితే ఏం చేస్తారంటే ఊర్లో మా తాత వాళ్ళ వరకు ఉండే ఫొటోస్ మా తాతవి లేవనుకుంటా నానమ్మది ఉండే అయితే లేని వాళ్ళ పేర్లు రాసి పనసకాయ పెట్టి పెద్ద పనసకాయని పెడతారు దేవుడి రూమ్లో ఇట్లా నిలబెట్టేసి పేర్లని రాసి ఇట్లా పెట్టేసి పెద్దవాళ్ళకి పెట్టుకుంటుండే ఇప్పుడంటే ఫొటోస్ ఉన్నాయి అప్పుడు లేకుండే కదా ఒకవేళ మీరు కూడా ఫొటోస్ లేని వాళ్ళు ఉంటే ఇట్లా పనసకాయ పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే చాలా మంచిదంట పెద్దవాళ్ళు అంటారు ఇక్కడేమో తెలంగాణలో పెసర మాస్క్ పెడతారు పెద్దవాళ్ళకి మేమైతే సంక్రాంతికి పెట్టుకుంటాం రాయలసీమలో ఇక పైన కోసిస్తాం ఇట్లా కోసేసి తర్వాత ఇది మధ్యలో తీసేయాలి మా ఇంకా నయం కత్తి తెగుతుంది ఎప్పుడు మొద్దులు ఉంటాయి నా బిడ్డ ఇంట్లో కత్తులు ఇగో వచ్చేసినాయి చూడండి ఈజీగా ఇది లేతకాయ అనుకోండి పనసకాయ మొత్తం పైన పొట్టు తీసేసి బాగా కుందేసి పనస పొట్టు కర్రీ చేస్తే భలే ఉంటుంది తాలింపు పనస పొట్టు మటన్ ఏది చేసిన పనస గింజలు మటన్ చేస్తాం ఈ గింజలు ఎత్తిపెట్టుమా మటన్ పనస గింజలు కర్రీ చేసి పెడదాం అది సంగటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సంగటి చేసి పనస గింజలు పనస పిక్కలు ఏట మాంసం కూర పనస గింజలు మటను కూర వేసి సంగడి వేసి చూపిస్తాను ఇవి ఎట్లా పోసినాం అనుకోండి ఈజీగా తీసేయచ్చు ఇవైతే ఈ పనస తీసినాక ఇవి ఉంటాయి కదా అవి బర్రెలకు వేసినాం అనుకో తిని మస్తు పాలిస్తాయి అవి పాలిచ్చే బర్రెలు అయితే పిల్లలు ఎవరో అంటుండే మా అమ్మాయిలు అదే అమ్మా నాకు బాబు చిన్న బాబు ఉన్నాడు పాలు సరిగా వస్తలేవు అది ఇదని ఉండే సీ ఫుడ్స్ ఎక్కువ తింటే పాలు బాగా వస్తాయమ్మా మెత్తాలు అవి ఉంటాయి కదా చేపలు పచ్చి చేపలు అయినా సరే పచ్చి చేపలు తినొద్దు అది ఇదంటే ఏమో ఆకుకూరలు ఎగ్స్ ఇంకోటి ఎల్లిపాయ బాగా తినాలి ఉడకబెట్టుకొని అయినా తినండి మస్తు పాలు పడతాయి నేనైతే ఎల్లిపాయలు అంటారు అదేంటిది కడుపులో మంట అది అంటారు కానీ అవేం కాదు పొడులు ఎల్లిపాయ కారం చేసుకొని ఎల్లిపాయ బాగా పెడుతుండే నాకు ఎల్లిపాయ రైస్ వేసి పెడుతుంది స్మాష్ చేసేసి అందులో అన్నం వేసేసి కొంచెం అంతా చేసి ఇట్లా మస్తు పాలు వస్తాయి అట్లా చేస్తే అలా అయితే పాటించండి నేను అది పర్సనల్గా మేమైతే మా పిల్లలకి పైనవి పోయిలే నా పిల్లలకి పాలే ఉండే మా బిడ్డకి కూడా పాలు చాలా వేరే వాడండి అన్నా కూడా లేదు ఆ పాలు వచ్చేదానికి మేము తెలుసు మేము చూస్తామని చెప్పి అవేవి మా పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్పారు అది చేసి మొదల పాలే ఇచ్చినాం పిల్లలు ఇద్దరికి కూడా నా పాలే ఉంటే సరిపోయినాయి కూడా లక్కీ అప్పుడు ఇంకా ఓవర్ఫ్లో ఉంటుండే అప్పుడు ఫుడ్ అది ఇంకా ఎక్కువ అయ్యి కొంతమంది ఇప్పుడు కావాలనే పాలు ఉన్నా కూడా లేవని చెప్తారు మా ఎక్కడ వాళ్ళకి ఇది అన్నట్టు కానీ ఏ రిస్క్ కూడా ఉండదు తెలుసా తల్లిపాలు ఇస్తే అదే డబ్బా పాలు ఊరికే లేవాలి వాళ్ళకి ఫ్రెష్వి వెయిట్ చేయాలి అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టాలి అంత ఆరోగ్యం ఉండదు చూసినారు కదా ఎంత పనసకాయ ఎంత ఈజీగా కట్ చేసిందో ఎట్లా ఏది ఏమో ఎట్లుంది టేస్ట్ చూద్దాం సూపర్ ఉన్నాయి బాగా మారిపోయింది కదా పక్క పెట్టాలి ఆ రోజు మమ్మీ ఈడ ఉండి ఏం చేస్తుంది తిను వస్తుంది
సూపర్ టేస్ట్ ఉంది. మనకు నెక్స్ట్ ఇయర్ కాక మళ్ళీ ఇయర్కి మా ఫ్యామిలీలో వచ్చేస్తాయి పనసకాయలు. మన వాళ్ళందరికీ నేను లొకేషన్ ఇచ్చేస్తా గూగుల్లో. అక్కడ మనిషి ఉంటాడు, చెట్లు ఖరాబ్ చేయకుండా మంచి మీరు ఫోటోలు వీడియోలు ఏం పెట్టుకోవాలో పెట్టుకోరి. బోట్లు అయితే పెడతలే, చెట్టు మీద చేతులు వేయకండి, పూలు దింపకండి, పండ్లు దింపకండి అని చెప్పి. కానీ అది మన అందరిది, మీరందరూ కూడా రావచ్చు. లేదా సండే ఎవ్రీ సెకండ్ సండే అట్లా ఫ్యాన్ మీట్ పెట్టుకొని అందరం. సూపర్. అయితే పనసకాయలు ఇదొక రకం, ఇంకొక రకం రెడ్గా ఉంటాయి కదా, చున్నీ వచ్చి రెడ్ వస్తాయి కదా మా పనసకాయలు. మన ల్యాండ్ అదొక రౌండ్ ఇట్లా అన్నీ మాగిపోయేటట్టు ఉంచారు మొత్తం. పనసకాయ అయితే సూపర్ టేస్ట్ ఉంది. ఏం నూనెనా? నూనె, వంట నూనె. ఇంకేం నూనె ఉంటుంది? పుల్లగనా? ఇంత టేస్ట్ ఉంటే నీ నోట్లో ఏం అది పుల్లగా ఎందుకు ఉంటుంది? తింటేనే గిన్నె తినకపోతే మంచిగా పెద్ద పెద్ద నీ లెక్కనే తింటారా? సీను ఎప్పుడు అంతే చిన్నప్పటి నుంచి మొత్తం నీట్నెస్. ఇప్పుడు మా లక్ కూడా సేమ్ అట్లా. చెప్పు అని అంటున్నావా? అమ్మ మరి అట్లా పాపం అని ఏదో సైలెంట్ ఉంటే మరి నువ్వే అనిపించినావుగా. కావాలని చెప్పాలి, మంచిగా చెప్పాలి. అయితే కొమ్మనగా కూర్చొని నీట్గా తింటాడు. ఫుడ్ ఏది పడితే అది తినడు. ఉండే ఫుడ్ నీట్గా ఉండాలి, మట్టంగా ఇంత తిని పోవాలి. అక్కడ సోకు స్టైల్ కాదు, చిన్నప్పటి నుంచి అంటే. చిన్నప్పటి నుంచి సోకు మారాలి కదా. అదే చిన్నప్పటి నుంచి సోకే. మనమేమో అక్కడ పక్కన సీనియేమో అట్లా తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇట్లా తింటే 36 స్టంట్లు వేసుకొని ఆఫీస్ వరకు కరోనా టైంలో కూర్చొని 2 ఏళ్ళు నీ కొడుకు వల్ల నీ వల్లనే వచ్చింది. చెట్ల మీద బండి దిగేది కడుపు చెట్ల నుంచి దిగు. అందుకు కాదు, కరోనా టైంలో 2 ఏళ్ళు ఇంట్లోకి నుంచి పని చేసి ఎప్పుడు మెడ ఇట్లా పెట్టి ఆ మెడ ఇట్లా ఫిక్స్ అయిపోయింది. కట్ చేయనమ్మా ఇది కూడా పెట్టేసి అప్పుడు లేసేసి